అది వడ్డిస్తుంటే వద్దు అని కూడా చెప్పకుండా అలా సైలెంట్గా ఉంటావేంట్రా? నిన్ను దాని వల్ల వేసుకోవడానికి నీకు పెట్టే అన్నంలో మందు పెట్టినా పెట్టొచ్చు. దాని చేత్తో మంచినీళ్ళిచ్చినా ముట్టుకోకు. నీ ఆకలి దప్పులు తీర్చడానికి కన్న తల్లిని నేనున్నాను కదరా. నీకేం కావాలన్నా నన్నడగరా. తిను. పాపం పెళ్ళాం చేతిలో మోసపోతూ ఆకలి కూడా చంపుకుంటున్నట్టున్నావు. చూడు ఎంత చిక్కిపోయావో. తిను నాన్న, తిను. ఊరికే వయసా మలుపే తెలుసా, కడలిలోన కలిసేనమ్మా కురిసే వర్షం. మచ్చలేని బంగారం స్వచ్ఛమైన మందారం, దారి తప్పిపోయావే రాత మారిపోయిందే. నీరై పారేనే కంటి నీరే ఎండెనే, గుండె పగిలేనే నా శ్వాసే ఆగెనే. పెద్దమ్మా, నేనే తప్పు చేయలేదు పెద్దమ్మా. నాకు ఏ పాపం తెలీదు. అందరికీ వెన్నెల పంచే జాబిలి మీద కూడా మచ్చలు వెతికే మనుషుల మధ్య ఉన్నాం మనం. బాధపడకు ఆద్య. నువ్వేం చేసినా ఈ ఇంటి మంచి కోసమే చేస్తావని నాకు తెలుసు. ఆద్య, ఆ నిజమేంటో మీ పెదనానికి చెప్తే ఆ సమస్య తీరుస్తారు కదా. ఈ ఒక్క విషయంలో నన్ను బలవంతం చేయకు పెద్దమ్మా. నీ మెడలో మంగళసూత్రాలు ఆడదానికెప్పుడూ బరువు కావు. కాని ఆ తాళినంటి పెట్టుకున్న గుండెల్లో కొట్టు నువ్వు దాచిపెట్టావంటే అది నీ సంసారానికే భారం అవుతుంది. చూడాత్యా, భార్యాభర్తల మధ్య అనుబంధాలు కూడా దూరం అవుతాయి. అర్థం చేసుకో. కుక్క పిల్లను మచ్చిక చేసుకున్నట్టు చేసుకుని చిలక్కి చెప్పినట్టు చెప్తే గాని ఈ తమ్ముడు గారు దారిలోకి రాలేదు. కింద మీద పడి ఆయన్ని రిజిస్ట్రేషన్ ఆఫీస్ దాకా తీసుకొచ్చాను. ఆ కాస్త పని కూడా ఏ కష్టం లేకుండా జరిగిపోతే మేము సొంత ఆస్తి గల వాళ్ళం అవుతాం. అవసరాన్ని బట్టి నోరు తెరిచే అవకాశం సంపాదించుకున్న వాళ్ళం అవుతాం. అమ్మో, కలిసి వెళ్తే అనుమానం వస్తుంది. నేను వెళ్ళి బయట వెయిట్ చేస్తాను. ఏ పిల్లో బల్లో ఎదురు రాకుండా ఉంటే చాలు. ఈ మహత్తలు వచ్చిందేంటి? పార్వతి, అక్క, బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో అని అడగకూడదు. సరే, ఎక్కడికి వెళ్తున్నావు? అబ్బా, రాత్రంతా ఒకటే తలనొప్పక్క. అస్సలు నిలబడలేకపోతున్నాను. చూపించుకుందామని హాస్పిటల్ కి వెళ్తున్నాను. అవునా? అయ్యో పార్వతి, ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదు. అయినా నువ్వు ఒక్కదానివే ఎలా వెళ్తావు? తోడురానా? వద్దక్క, ఏమాత్రం దానికే ఎందుకు, నేను వెళ్ళొస్తానులే. పోనీ శివరాంని తీసుకువెళ్ళు. పాపం ఆయన ఏం పనిలో ఉన్నారో. నేను వెళ్తానులే. అబ్బా, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. తమ్ముడికి బిడ్డ పుడుతుంటే కాపాడాల్సింది పోయి పోతే పోనీ అంటున్నాడు. అన్నగా వాడు మాట్లాడాల్సిన మాటలు ఇవేనా? అత్తయ్య, శౌర్య సార్ కోపంలో అలా అన్నారు, కానీ
ఉద్దేశపూర్వకంగా కాదు. మనసులో లేని మాటలు బయటికెలా వస్తాయి? నా చిన్న కొడుక్కి పిల్లలు పుట్టకపోతే ఈ ఆస్తంతా వాడికి అప్పచెప్తామనే కదా. మాకు డబ్బు ఆస్తి అనే ఆలోచనే లేదత్తయ్య. నోరు ముయ్యవే. వాడిని ఎందుకే అలా ఆడిపోసుకుంటావు? వాడు ప్రశాంత్ కాదే, శౌర్య. కాస్త చూసుకుని మాట్లాడు. అమ్మా రామా, దాని మాటలేం పట్టించుకోకమ్మా. మంచో చెడు ఇప్పుడు మనం చూడాల్సింది వాళ్ళ బుద్ధుల్ని కాదు, వాళ్ళు కనబోయే బిడ్డని. ఏదో ఒకటి చేసి దాన్ని నువ్వే ఆపాలమ్మా. మనసులో ఏం పెట్టుకోకుండా అస్మిత చేసి ఆ పిచ్చి పనిని ఆపురామా. నువ్వు మనసు పెడితే ఆపగలవమ్మా. ఆలోచించు. అలాగే మావయ్య, నేను ఆపుతాను. ఆ బిడ్డ భూమి మీద పడ్డాకైనా తనకి అమ్మతనం వచ్చి తన బుద్ధి తన ఆలోచన మారుతాయి. అందుకోసమైనా ఆ బిడ్డని మనం కాపాడాలి. కాపాడదాం.